పోలీసు వాళ్ళకు మంచి అత్యధిక వాహనాలు, పోలీసు వాళ్ళకు గౌరవం వచ్చేటట్లు, ప్లస్ వాళ్ళని రివర్స్ ఇస్తామంటే సూపర్మెన్ పోస్ట్ క్రియేట్ చేయడము, అట్లా డిపార్ట్మెంట్కి గొప్ప పేరు ఇచ్చినట్టు చేస్తాం. కానీ ఇట్లా మీరు కొంతమంది పార్టీలు మారండి, కంట్రోల్ మారండి అని చెప్పే బదులు మీరే మార్చుకుంటే అయిపోయాయి, పోతుంది. ఇక ఇదేం పద్ధతి? ఇది మంచి పద్ధతి కాదు. అది ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నా, మేము ఉన్నప్పుడు మిగిలిపోయిన పనుల మీద దృష్టి పెట్టండి. మీరు కొత్త పనులు ఏమో చూపించండి, పని చేయండి. మీరు త్రాగునీరు ఎందుకు వస్తలేదు, త్రాగునీరు రెండో సోర్స్ నుంచి ఎందుకు వస్తలేదు చూడండి. మేము ఒక వార్డుకి 50 ట్యాంకర్లు వేయండి, శాసనగుట్టల జీరో చేసి ట్యాంకర్లు రద్దు చేసి డైరెక్ట్ వాటర్ వచ్చినట్టు చేసి డైలీ వాటర్ ఇచ్చుకోవచ్చు. బాగున్నాము, డైలీ వాటర్ ఇచ్చే కెపాసిటీ మనకు అలకేట్ అయ్యింది. అది వస్తుందో చూసుకోండి. ట్యాంకర్లు బంద్ చేసినాం, బోర్లో ఉన్న మోటార్లు కూడా తీసేసినాం. టోటల్గా అవసరం ఉన్న దగ్గర మాత్రం బోర్లు పాత బోర్లు పెట్టి టోటల్ కృష్ణా వాటర్ వచ్చినట్టు చేసినాం. ఇప్పుడు మళ్ళీ బోర్లు స్టార్ట్ అయ్యాయి, బోర్ మోటార్లు స్టార్ట్ అయ్యాయి, బోర్ మోటార్లు స్టార్ట్ అయిపోయింది. ఇవాళ నేను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయకుంటే, ఆ నిధులు లేకపోతే ఇవాళ ఏమవుతుందో ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఇప్పుడు చేస్తుంటే అంటారు, ఇప్పుడు చేస్తే అవి సెట్ అయ్యే వరకు 2-3 ఏళ్ళు అవుతుంది. నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఇక్కడ పెరిగిన, ఇక్కడ ఉద్యోగం చేసిన, ఇక్కడనే ఉన్న మేము, మా కుటుంబం అంతా, మా తల్లిదండ్రుల సమాజం నుంచి మొదలుకుంటే మొత్తం టోటల్గా మా వ్యవస్థ అంతా మేము, మాకు కేంద్రం మహబూబ్నగర్. ఇక పుట్టి పెరిగిన కనుక నా ప్రాంతం పైన, ఈ ప్రాంతం పైన నాకు ప్రేమ. మేము ఇక్కడ వ్యవసాయం చేసినాం, ఇక్కడ చదువుకున్నాం, పెరిగినాం. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. ఏ రైతు కష్టాలు పడవద్దు, ఏ రైతు కన్నీళ్ళు పెట్టవద్దు, ఏ కులవృత్తి రోడ్ల మీద పడవద్దు, ఏ యువకుడు ఉద్యోగాలు లేకుండా చెడు ఎక్కడో వెళ్ళిపోవద్దు. ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడే ఉద్యోగం ఉండాలి. ఇక్కడ పేదవానికి ఏ రకమైన జబ్బు వచ్చినా ఇక్కడనే బతకాలి, అందుబాటులో వాళ్ళు బతకాలి, ఎవరు అవసరంలో బతకాలని అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చింది. నాకు ఇక్కడ పుట్టి పెరిగిన కనుక, ఇక్కడ పెద్దగైన కనుక నాకు ఈ ప్రాంతం పైన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎక్కువ. ఇలా మీరు కూడా అట్లా చేయాలి, మేము సహకరిస్తాం. మేము తెలుసో తెలియకనో గతంలో కొన్ని తప్పులు చేశాను, దిద్దుబాట్లో భాగంగానే మీ పార్టీలో వస్తే జైనైతే చేసుకోండి కూడా. అందుకే గెలవంగానే ప్రజలు గెలిపించి గెలవంగానే తీసుకోవద్దండి, చేసినాం. ఒక ఆయన ఇంతకుముందు అడిగాడు, గతంలో అంటే ఇప్పుడు పరిస్థితులలో ఉన్న వాళ్ళని దింపేస్తామంటే తప్పు అవుతుందని సపోర్ట్ చేసినాం. మరి అలాంటి చైర్మన్లు, అనుభవజ్ఞులు కూడా మీ పార్టీలో ఇప్పుడు ఉన్నారు. వాళ్ళకి ఏంటి ముడా చైర్మన్గా, వాళ్ళకి ఏంటి ఇంకా ఏదైనా పెద్ద పెద్ద పదవులు. మీరు మాట ఇచ్చిన వాళ్ళకి ఇవ్వండి, మాట ఇవ్వని వాళ్ళకి ఇవ్వండి. లేదు మా 25 మందిని తీసుకున్నారు లాస్ట్ టైం, అందులో 20 మందికి ఇవ్వండి. మళ్ళీ ఉన్న కొత్త మేము 16 మందిని గెలిచిన వాళ్ళని, 16 మంది మా టీంలోని మీరు భయపెట్టించి, పోలీసు వాళ్ళని భయపెట్టించి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు మంచి చేయండి, కౌన్సిల్లో సహకరిస్తాం. మొన్న కౌన్సిల్లో మా కార్పొరేటర్స్ కొంతమంది అన్నారు, 50,000 మోటార్ ఇస్తలేరు సార్, 30 లక్షలు 40 లక్షలు పెట్టి చాంబర్లు వేయించుకుంటున్నారు, మేము డీసెంట్ ఇస్తామన్నారు. నేను వద్దన్నా, డీసెంట్ వద్దు, స్టార్టింగ్ మనము డీసెంట్లు ఇవ్వద్దు, డీసెంట్లు కాంప్లీట్లు ఇస్తే తప్పు అవుతుంది, డెవలప్ చేద్దాం, చేసుకోవాలి, వాళ్ళు కూడా అవకాశం ఇద్దామన్నారు. ఎంతో పెద్ద మనసుతో 50,000 ఇవ్వకపోయినా మీరు 40 లక్షలు పెట్టి చాంబర్లు వేయించుకుంటామన్నా, మా కార్పొరేటర్లు డీసెంట్ ఇస్తామన్నా నేను వద్దని వారించిన. ఏకగ్రీవంగా మీకు అభిమానించిన, ఏకగ్రీవంగా మీకు సపోర్ట్ చేసిన నెల రోజుల్లోనే మీరు మా వాళ్ళపైన పార్టీలు రా అని చెప్పడం, కేసులు పెట్టేయడం, ఇబ్బంది పెట్టడం మూలంగా మేము వీళ్ళు ఎంత సపోర్ట్ చేసినా వీళ్ళు మారట్లేదు, వీళ్ళ బుద్ధి మారట్లేదు అని చెప్పి, సరే రూల్ ప్రకారం అన్నప్పుడు రూల్ ప్రకారం మీరు నడవండి. రూల్ ప్రకారం ఏ వార్ కార్పొరేషన్లో లేని మీరు ఎట్లా కూర్చుంటారని మా వాళ్ళు అడిగారు. మీరు అలాంటిది ఉన్నప్పుడు మాత్రం చర్చించి, అరే తెలియక జరిగింది ఇది, మనం డెవలప్మెంట్ కలిసి చేద్దామంటే మేము సహకరిస్తాం. మా ప్రాంతంలో అభివృద్ధి గురించి మేము సహకరిస్తాం. మేము గతంలో మేము పరిపాలించినప్పుడు ఎవరు తప్పులు చేసినా కూడా గతంలో కూడా చెప్పినాం, సరిదిద్ది చేసుకుంటాం.
మాకు అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా అది చేస్తామా లేదో మీరు చూస్తారు. అది వ్యక్తికి జరిగినా, వ్యవస్థకు జరిగినా, టౌన్ జరిగినా ముందంజలో ముందుకు తీసుకొద్దాం, మంచి తీసుకెళ్తాం. మా విజన్ అభివృద్ధి తప్ప వేరే లేదు. మా విజన్ టోటల్లీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావాలి, చదువుకోవాలి, ఫ్యాక్టరీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఎయిర్పోర్ట్ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మహబూబ్నగర్కి వచ్చి చూసిపోయింది. పెండింగ్లో ఉన్నది ఒక ఎయిర్పోర్ట్ అవసరం. ఇక్కడ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్యలో హైదరాబాద్లో ఫ్లైట్లు నిండిపోతున్నాయి. ఎయిర్పోర్ట్ పైన దృష్టి పెట్టండి. కానీ ఉట్టిగా కార్పొరేటర్లను వేధించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయించి వాళ్ళని భయపెట్టిస్తే ఇలా భయపడడానికి ఎవరు లేరు. అది పద్ధతి కాదు. అది 2.5 ఏళ్ళు వెళ్ళిపోయింది, అంత టైం మొత్తం అయిపోయింది. మిగిలిపోయిన పనుల మీద దృష్టి పెట్టాలని మరి కౌన్సిల్లో రావాల్సినట్లు అందరికీ ఈక్వల్గా మేము ఉన్నప్పుడు టౌన్ అంతా ఒక యూనిట్గా డెవలప్ చేసినాం. డబుల్ బెడ్రూమ్ అంటే నార్త్ సైడు, ఈస్ట్ సైడు, సౌత్ సైడు, వెస్ట్ సైడు 4 సైడ్లు. రింగ్ రోడ్ అంటే కంప్లీట్గా ఇప్పుడు 70% అయిపోయింది. ఇంకా 25% మొత్తం ప్లాన్ కూడా ఉంది. టోటల్గా తొందరగా అది కంప్లీట్ చేయండి. టీడీగుట్ట నుంచి అప్పనపల్లి కొట్టేస్తే అయిపోతుంది. ప్లాన్లో కూడా ప్లానింగ్ కూడా మొత్తం శాంక్షన్ అయింది. అది చేయండి. కానీ ఉట్టిగా చేస్తే కాదు. సరే మీరు ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు, లక్షల రూపాయల ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు, నిధి అని ఫండ్ అని చేసుకుంటున్నారు. చేయండి, మంచి ఖర్చు పెట్టండి. ఏం నిధి చేస్తారు, ఏం ట్రస్ట్, ఏం నది చేయండి. మేము ప్రజల నుంచి లీడర్ నుంచి అప్పుడు పైసలు వసూలు చేయాలి. ఇప్పుడు మీరు చేస్తున్నారు మంచి. మాకు కూడా ఏదైనా అపయప్పు చేస్తాం. అంతేగాని ఇట్లా వేధించి చేస్తే మాత్రం మంచిది కాదు. మీరు స్వయంగా మీరు మాట్లాడినవి ఉన్నాయి, మీ అనుచరులు మాట్లాడేవి ఉన్నాయి. అది కాదు. నేను ఎంతో అనుభవంగా చెప్తా ఉన్నా. ఏది పడితే తీర్మానం చేస్తే కూడా కాదు. తప్పుగా తీర్మానం చేసినా ఖచ్చితంగా అది పనిషబుల్ అవుతుంది. ఇష్టానుసారంగా బడ్జెట్కి ఎక్సీడ్ చేసి మీరు 2 నెలలలో బడ్జెట్కు ఎక్కువగా శాంక్షన్స్ ఇచ్చింది. అది చాలా క్రిమినల్ ప్రొసీజర్, కొత్త ఫైనాన్షియల్ కొత్త దివాలా తీసిన కిందకి వస్తుంది, రెవెన్యూ లాసెస్ కింద వస్తుంది. అయినా మీరు దాని గురించి కూడా మాట్లాడలేదు. మొట్టమొదటి కౌన్సిల్లో ఎందుకని డీసెంట్కి ఇవ్వలేదు, సహకరించినాం. మీకు ఇంకా సహకరించాలనుకున్నాం. కానీ మీ తప్పు వల్లనే, మీరు మీ నాయకులు మీ అనుచరుల తప్పు వల్లనే జరిగింది. మీరు ఇంటర్నల్ కూర్చోండి. ఏకగ్రీవంగా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అసలు ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నామని మేము సపోర్ట్ చేసి, మేయర్కు సపోర్ట్ చేసి బయటకు వచ్చేటప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ నువ్వు పార్టీ మారు అని అడుగుతాడంట ఒక అతను. బాగా మరి